రాజమండ్రి లాలా చెరువు పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు విక్రయిస్తున్నట్లు వెలుగులోకి రావడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో ఈ పాలు తాగిన పలువురు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. నరసాపురానికి చెందిన ఓ వ్యక్తి పాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు నిర్వహించారు. నిందితుడి ఇంట్లో ట్యాప్ వాటర్ కలపడం, నిల్వ ఉంచిన పాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపారు. నివేదిక వచ్చిన తర్వాతే కల్తీ పదార్థాల వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. డోర్ టు డోర్ సర్వే పెట్టించి ఇంకా ఎవరైనా ఈ పాలు తాగి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, అనారోగ్యానికి గురయ్యారా ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పడంతో మా క్యాడర్ అంతా కూడా మేము తిరిగితే ఈ సర్వేలో ఒక 80 అధికారికంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని తెలిసింది. ఈ అధికారులు కూడా వాళ్ళ బాగోగులు చూసుకోవడం జరుగుతుంది. ఈ పాలు ఎవరైతే అమ్మారో అతన్ని కూడా అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది.